నమస్కారం. ప్రజా టీవీకి స్వాగతం. నేటి ముఖ్యాంశం. కదిరి జీవమాన్ సర్కిల్ నందు జీవమాన్ హమాలి యూనియన్ అధ్యక్షులు లైవుడ్ హిదాయత్ ఆధ్వర్యంలో కదిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ అలాగే వాల్మీకి పవన్ కుమార్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో 100 కుటుంబాలు చేరారు. ఈ సందర్భంగా కందికుంట వాల్మీకి పవన్ కుమార్ రెడ్డి హమాలి యూనియన్ నాయకులకు హమాలీలకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించి పార్టీ గెలుపుకై కృషి చేయాలని ఈ సందర్భంగా వారికి సూచించారు. ఈరోజు హమాలి యూనియన్ స్వచ్ఛందంగా అభివృద్ధి చెందాలని మన హిదాయత్ అన్న గారి ఆధ్వర్యంలో పార్టీ చేస్తున్నందుకు చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా బికారి సాబ్ అన్న గారు ముందుగా కందికొండ వెంకటప్రసాద్ అన్న గారికి శాలువా కప్పి సన్మానించవలసిందిగా తెలియజేస్తున్నాం. సత్తి గారు రాజన్న గారికి చాలా సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. కౌన్సిలర్ మహాబచ్చన్న గారికి సీనన్న తెలుగు యువత జిల్లా అధ్యక్షులు బాద్యాన్న గారు ఎక్కడున్న వేదిక దగ్గర రావాల్సిందిగా తెలియజేస్తాం. ఆందోళన గారు ఎక్కడున్న వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. కౌన్సిలర్ ఎక్కడున్న వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. స్వాగతం సత్యబాబు అన్న గారు మహబూబ్ పాషా అన్న గారు రామాంజీ అన్న గారు శ్రీనివాసులు అబ్దుల్ ఫఖరుద్దీన్ సాబ్ వలీ బావా బాబు సునీల్ నారాయణ నరసింహులు పవన్ వెంకటరమణ శివ మౌలాలి శివయ్య ప్రకాష్ శేఖర యంగిశెట్టి గోపాల్ సుధాకర్ సీనా ఆది రవి హైదర్ అలీ భాషా వెంకటేశ్వర్లు రఫీక్ రమేష్ రామాంజీ అంజీ ఉత్తన్న సీనా బావలి గంగయ్య నూరు మాపాషా భాస్కర బాబ్జాన్ మహబూబ్ పాషా కేశవ సోము అంజీ రవి హాసిఫ్ సీనా రఘు భాస్కర సీనా నాగరాజు
కండ వేసుకున్న వాళ్ళంతా బయటకు పోతాండి, దయచేసి లోపల రండి. గ్రూప్ ఫోటో తీసుకుందాం, బయట తీసుకుందాం. ఒక ఉండండి, అందరూ ఉండండి దయచేసి. ఎక్కడ పోతుంటే దయచేసి బయట ఉండండి, ఫోటో తీసుకుందాం. గ్రూప్ ఫోటో ఒకటి. మేము కండ వేసుకునేది కాదు, నీతిగా నిజాయితీగా నమ్మకంగా ఎంతో నమ్మకంగా కందుకుంటే కండ వయస్సున్నానికి మేము నిజాయితీగా పనిచేయాలా. మేము ఒక్కరిని కాదు, మాతో పాటు ఒక 10 కుటుంబాలు దాదాపుగా కష్టపడి పని చేయించుకుని ఒక 60 మంది అమ్మాయిలు చేరినారు కాబట్టి వాళ్ళతో పాటు 60 కుటుంబాలు 600 కుటుంబాలకు వాళ్ళు చేర్పించాల్సి కోరుతున్నాం. కష్టపడి గెలిపించాలా ఇతరులు కందికుంటా ఉన్నారు. కందికుంట వెంకటేశ్వర కష్టపడి ఇతరులు మాత్రం ఖచ్చితంగా గెలిపించాలా. ఈరోజు ఇతరులు మాత్రం ఖచ్చితంగా గెలిపించాలని అందరూ కంగనం పట్టుకోండి. ఈరోజు బాబా, బాబు, సునీల్, నారాయణ, నరసింహులు, పవన్, వెంకటరమణ, శివ, మౌలాలి, శివయ్య, ప్రకాష్, శేఖర, యంగిశెట్టి, గోపాల్, సుధాకర్, సీనా, ఆది, రవి, గంగయ్య, నూరు, మాబాషా, భాస్కర, బాబ్జాన్, మహబూబ్ బాషా, కేశవ, సోము, అంజీ, రవి, హాసిన్, సీనా, రఘు, భాస్కర, సీనా, నాగరాజు. మంది అమ్మాయిలు చేశారు కాబట్టి వాళ్ళతో పాటు 60 కుటుంబాలు 600 కుటుంబాలకు వాళ్ళు చేర్పించాలని కోరుతున్నాం. కష్టపడి గెలిపించాలా ఇతరులు నాకు కందికుంటా ఉన్నారు. కందికుంట వెంకటేశ్వర కష్టపడి ఇతరులు మాత్రం ఖచ్చితంగా గెలిపించాలా. ఈరోజు ఇతరులు మాత్రం ఖచ్చితంగా గెలిపించాలని అందరూ కంగనం పట్టుకోండి. ఈరోజు కండువా వేసుకున్నంత నుండి బయట పోయి అందరూ ఫోటో వేసుకున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, ప్రసాదన్న గారి నాయకత్వం, ప్రసాదన్న గారి నాయకత్వం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. ఎవరికి బలవంతం చేయకుండా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి టీడీపీలో చేరుతున్నారు. ఎటువంటి బలవంతం లేదు. నేను చేరిన తర్వాత టీడీపీలోకి మద్దతు వచ్చిన దగ్గర మమ్మల్ని ఎప్పుడు చేర్పిస్తా టీడీపీలోకి వచ్చిన మొత్తంలో అబద్ధ మహిళలు వచ్చిన మా దగ్గరికి ఎప్పుడు మాకు టీడీపీలో చేర్పిస్తారో అని చాలా మంది అశిష్యులు ఉంటారు. కానీ మూర్తి అన్నకి మన వలి అన్న మన రామంజన్న వచ్చి కృష్ణమూర్తి నాకు చదవ కప్పి సన్మానించడం కోరుతుంది. స్వచ్ఛందంగా వచ్చి మేము టీడీపీలో చేరుతామన్నా, మీరు దయచేసి ప్రోగ్రాం పెట్టించండి అని నా దగ్గర వారం నుంచి తిరుగుతున్నారు. అందుకు ఇప్పుడు మా అన్నగారు ప్రోగ్రాం పెట్టిస్తున్నాము. ఇంకోటి ఏమంటే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లు పార్టీలకు కాదు, వ్యక్తిత్వాలకు. వ్యక్తిత్వం రాజకీయ నాయకులు కదిరి లోపల నాకు తెలిసి 25 సంవత్సరాల నుంచి దాదాపు సుదీర్ఘంగా సర్వీస్ చేస్తా ఉండే ఒకే ఒక్క నాయకుడు కందికుంట ప్రసాద్ గారు. అందరూ వచ్చినారు, గెలిచినారు, ఓడినారు, గెలిపినారు, ఊరికి పెట్టారు. కంటిన్యూగా ఓడినా గెలిచిన తర్వాత కూడా 20 సంవత్సరాలు కంటిన్యూగా సేవ చేస్తున్న ఒకే ఒక్క నాయకుడు కందికుంట ప్రసాద్ గారు. ఇది మాత్రం వాస్తవం. ఇది బహిరంగంగా చెప్పాల్సిన విషయం ఇది. ఎవరికన్నా ఇది 20 సంవత్సరాలు ఎవరు పోయినా కూడా
పేద ప్రజలు వాళ్ళకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు తీరుస్తూ వాళ్ళకు ఏమి కావాల్సిన వాళ్ళకు అవసరాలను తీరుస్తూ ఉన్న ఒకే ఒక నాయకుడు కందికొండ ప్రసాద్ గారు. ఇంకోటి ఏమంటే పార్టీలు వస్తాయి, పార్టీలు పోతాయి, సుదీర్ఘంగా ఒకే ఒక్క నాయకుడు ఉండేది కదిరిలో నాకు తెలిసి. వేరే నాయకులు లేరు. చాలా మంది చూస్తానే ఉన్నారు, గెలిచినారు, పోయినారు, మళ్ళా గేట్లు మూడేస్తారు, పోయిన తర్వాత గేట్లు మూడేస్తారు, మళ్ళా ఒక్కరు రారు. గెలిచిన వెంటనే ఓడిన వెంటనే వాకిల నుంచి వెళ్ళిపోతారు, ఊళ్ళు పెట్టి వెళ్ళిపోతారు. అంతప్ప కదిరిలోనే కదిరిలో ఉండి ప్రజలకు సేవ చేస్తారు ఒకే ఒక్క నాయకుడు కందికొండ గారు. అందుకని ఇప్పుడు మన డైమండ్ అదే విధంగా ఎన్నికల్లో కూడా ఈ ఊపు తగ్గకుండా కందికొండ వెంకట ప్రసాద్ అన్న గారికి అఖండమైన మెజారిటీతో గెలిపిస్తున్నాం, మంత్రివర్గంలో కూడా చేసుకుంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏ వర్షం వచ్చినా నేనున్నా, ఆపద ఉన్నా నేనున్నా, రాజకీయ నాయకులకు అతీతంగా కులమతాల అతీతంగా సేవ చేసే నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కందికొండ వెంకట ప్రసాద్ అన్న గారిని తెలియజేస్తున్నా. మనమంతా ఐక్యమత్యంతో యుద్ధ వీరులుగా ప్రతి నిత్యం ఈ ఎలక్షన్ అయిపోయేంత వరకు కూడా కందికొండ వెంకట ప్రసాద్ అన్న గారికి గెలుపు కోసం పోరాడాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చేయడానికి వచ్చేసినటువంటి జీవమాన్ సైకిల్ హమాలి యూనియన్ కి, అలాగే గ్రౌండ్ నట్ ఫ్యాక్టరీస్ కుటుంబ హమాలీలకి అందరికీ పేరుస్తున్న ధన్యవాదాలు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి కందికొండ వెంకట ప్రసాద్ అన్న గారికి, అలాగే గత 2-3 సంవత్సరాలుగా కార్మికులు అంటే గుండెల్లో పెట్టుకుని కార్మికుల కోసం ప్రతి క్షణం వారి సాధక బాధకాలు తోడుగా ఉన్నటువంటి పవన్ కుమార్ రెడ్డి సార్ గారికి ఒక చిన్న విషయం తెలియజేయాలనుకుంటున్నా. ఈ రోజు నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కాకుండా కుటుంబుల హమాలి యూనియన్ సెక్రటరీగా మీ ఇద్దరికి ఒక చిన్న విన్నపం సార్. మా హమాలి తరఫున ఏదైతే హమాలీలు ఉన్నారో రోజుకు ఏదో లారీ రావాలా, లారీ వస్తే తప్ప జీవనం గడపడం చాలా కష్టం. చాలా మంది బాడీలలో అలాగే డైలీ ఫైనాన్స్ లో వీళ్ళ జీవితాలు సతమతమవుతా ఉన్నాయి. ఇంతవరకు ఎంతో మంది ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఏ ప్రభుత్వం కూడా హమాలీల కోసం చేసిందేమీ లేదు. కానీ ఈ కర్నూలు నియోజకవర్గంలో ఈ హమాలీలు కాదు, ఇంకొక హమాలీ యూనియన్ ఉంది. ఆ హమాలీల రక్తంతో కష్టంతో వాళ్ళు జీవనోపాధి సాగించుకుంటున్నారు తప్ప వాళ్ళు కూడా హమాలీలు చేసిందేమీ లేదు. మా హమాలీలందరి తరఫున మీకు చిన్న విన్నపం, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాబోతా ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అసెంబ్లీలో కందికొండ ప్రసాద్ అన్న గారు అడుగు పెట్టాలన్నారు. గెలిచిన వెంటనే పవన్ కుమార్ రెడ్డి సార్ గారు, ప్రసాద్ అన్న గారు మా హమాలీలకి ప్రత్యేకంగా ఒక ఖాళీ కట్టించాలని చెప్పేసి ధన్యవాదాలు తెలుపుతున్నాం. పార్టీలో చేరి 20 డేస్ అవుతున్నా కూడా ఏ యూనియన్స్ కూడా పోయేటప్పుడు అడగలేదు, పార్టీ మారేటప్పుడు పార్టీలో చేరిన తర్వాత ఏం ప్రైవేట్ మీరు పోయికి వస్తారని నేను అడగలేదు. ఎందుకంటే మంచి చెడ్డ అనేది వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళంతా వాళ్ళే అప్రోచ్ అవుతారని వెయిట్ చేస్తాం. హమాలీ సోదరులు కూడా వాళ్ళంతా వాళ్ళే వచ్చి సార్ మీ పైన పెట్టుకుంటే మా పైన కూడా అటువైపోయి మమ్మల్ని కూడా టీడీపీ పార్టీలో చేర్పించండి అని అడిగారు. నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే అంతా ఇటువైపు స్లమ్ ఏరియాస్ లో ఎక్స్టెన్షన్ ఏరియాస్ లో రాబడుతున్న వాళ్ళే. మీ పిల్లల చదువులు నిమిత్తం మీద ఇబ్బంది పడుతున్నా తెలుసు, మీ ఆరోగ్య సమస్యలు నాకు తెలుసు. పింఛన్లు తీసుకునే వయసులో కూడా మూటలు మోస్తున్న సోదరులు ఉన్నారు దీంట్లో. పింఛన్లు తీసుకునే వయసులో కూడా రెక్కాడితే కానీ డొక్కాడని ఫ్యామిలీ ఇవన్నీ కూడా. సో మీరంతా మనస్ఫూర్తిగా వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నాకు బాబ్జాన్ అడిగినాడు, ఇది చాలా రోజుల నుంచి మైండ్ లో ఉంది.
ఈ టర్మ్ లో చేయలేకపోయినాము, వచ్చే టర్మ్ లో ఖచ్చితంగా మీకు ఆ ఇంటి సమస్య ఏదో ఉందని ఖచ్చితంగా తెలుసు అని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అలాగే ఇందాక హిదాయతులని చెప్పినట్టు ఇది పార్టీల మధ్య జరుగుతున్న ఎన్నిక కాదు, వ్యక్తిత్వాలను చూసి ఓటేయాల్సిన ఎన్నిక. మీరంతా పేదవాళ్ళు, అర్ధరాత్రి అపరాత్రి బాధ వస్తే చిన్న గ్యాంగ్ వేస్తే దగ్గరలో మేము ఉంటాం, ఇంకా పెద్ద అవసరం వేస్తే కనుక ప్రసాదంగా ఉంటాం. కాబట్టి అది గుర్తించుకునేసి ఏది మంచి విచక్షణతో మీరు వివరించి ఈసారి తెలుగుదేశం పార్టీకి పెద్ద మెజార్టీని అందించి కన్నికుంట ప్రసాద్ అన్న గారిని శాసనసభ్యులు పంపుతారని చెప్పి మీరే చూపిలా లైవ్ పెట్టాలి, బాగా ఎక్కువ చూపిస్తాను. ఓటు అడిగేటువంటి ప్రసక్తి లేదు. 2024 మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు మీటింగ్ పెట్టుకున్నాడు. ఇంటి వాళ్ళు బాగా చూపిస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి రాయడం కాదు, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, అదే రకంగా స్థానికంగా మమ్మల్ని కూడా బలపరచాలనే ఆలోచనతో సోదరుడు పవన్ కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అందులో భాగంగా ఆయనతో పాటు మొదటి సోదరుడు హిదాయతుల్లో కూడా చేరడం జరిగింది. ఏదైతే వీళ్ళకి మొదటి నుంచి వస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మాలి సోదరులు రోజున మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ లో పార్టీ వదిలేని మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సోదరుడు హిదాయతుల్లా గారికి, అదేవిధంగా సోదరుడు కౌన్సిలర్ మహబూబ్ బాషా గారికి, పవన్ కుమార్ రెడ్డి గారికి, పెద్దలు కృష్ణమూర్తన్న గారికి, అదే రకంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ తెలుగుత అధ్యక్షులు బాబ్జాన్ గారికి, సోదరుడు పట్టణాధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్ గారికి, వివిధ స్థాయిలో ఇంకా కూడా సోదరుడు కౌన్సిలర్ ఆల్ఫా ముస్తా గారికి, అదేవిధంగా ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఈ రోజున పార్టీలో చేస్తున్నటువంటి జీవాన్ సర్కిల్ హమాలి యూనియన్ సభ్యులకి, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పటి మాట్లాడేటువంటి మాటలు తెలుగుదేశం పార్టీ స్థాపించేటువంటి నందమూరి తారక రామారావు గారు మాట్లాడేటువంటి మాటలు ఏమంటే కార్మికుల చెమటలో నుంచి పుడుతూ ఉండేది తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ డిఎన్ఏలోనే కార్మికులు ఉన్నారు, శ్రామికులు ఉన్నారు, కర్షకులు ఉన్నారు. ఇది బడుగు బలహీన వర్గాల వాళ్ళ కోసం, పేదవాళ్ళ కోసం ఇచ్చినటువంటి పార్టీ. ఇప్పటికి కూడా పేదవాళ్ళ కోసమే పార్టీ ఎప్పుడు కూడా అందుకు అనుగుణంగా చిన్న కార్యక్రమమైన, చిన్న కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులైనా, చిన్న ఆర్థిక వ్యవస్థను చూస్తున్నటువంటి కార్మికులైనా కూడా పెద్ద మనసుతో వాళ్ళంతకు వాళ్ళు స్వయంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి పార్టీని బలపరచాలనే ఆలోచన రావడం అనేది నిజంగా హర్షించదగినటువంటి విషయం. వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదే రకంగా పార్టీలో చేస్తున్నటువంటి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అదే రకంగా సోదరుడు కావచ్చు, ఆ హిదాయతులను కావచ్చు అభినందిస్తున్నాం. ప్రజా జీవితంలో ఉండాలనుకునేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా 10 మంది మనం ఒక అడుగు వేస్తే అనేది నాయకత్వం. ఎందుకంటే నాయకత్వం అంట మనం ఈరోజున పవన్ కావచ్చు, అదేవిధంగా హిదాయత్ కావచ్చు, వీళ్ళు తీసుకుంటున్నటువంటి ఐడియాకు అనుగుణంగా వాళ్ళ అడుగులో అడుగు చేస్తున్నటువంటి మీ అందరినీ కూడా చూస్తున్నప్పుడు వాళ్ళ మీద మాకు ఇంకా ఒక మెట్టు గౌరవం పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజున పార్టీలో చేస్తున్నటువంటి మీ అందరికి కూడా ఒక కోరిక చెప్తా ఉన్నారు. దీంట్లో మేముగా నేను ఆయన ఏదో మాట ఇచ్చేసినట్టు దాన్ని కట్టుబడి ఉంటాను నేను కూడా. ఎందుకంటే మా నాయకుడు మాట చెప్పినప్పుడు మేము కూడా దాన్ని ఫాలో కావాల్సిందే.
ఫేస్డ్ మేనర్లు అంటే ఎంతమంది వెళ్తారో తెలియదు మనకు. ఫేస్డ్ మేనర్లు ఆర్గనైజ్ చేస్తుంటే ఫేస్డ్ మేనర్లు అంటే సంవత్సరానికి ఇంతమందిని ఆలోచన పెట్టుకొని ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు, ఖచ్చితంగా కరీంలో కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది, గెలుస్తా ఉంది, మామూలు గెలుపుకుంటుంది ఈసారి. ఎవరైతే చాలా మాట్లాడినారో, ఎవరైతే చాలా ప్రశ్నలు సంధించినారో, ఎవరైతే మమ్మల్ని అందరూ నిగతాలు చేసినారో వాటన్నిటికీ ఒకే సమాధానం 2024 ఎలక్షన్ సందర్భంగా వచ్చే ఫలితాలు చెప్తాయని చెప్పి 2004 ఖచ్చితంగా 2004లో 2003 డిసెంబర్లో నేను తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. ఆ రోజున ఇదే రకంగా ఈ జీమాన్ సర్కిల్లోనే మొదటిగా ఫుడ్ మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళు పిలిచి ఆ సభలో మీటింగ్ ఏర్పాటు చేసి మద్దతు తెలపడం జరిగింది. అంటే ఈ రోజు మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత కూడా పేదవాళ్ళు అనేది మమ్మల్ని గుర్తుపెట్టుకొని రంగా కూర్చోబెట్టుకుంటున్నారంటే అది చాలు మా జీవితానికి. 20 ఏళ్ల సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత కూడా ప్రజా జీవితంలో గౌరవంగా బతకడం అనేదే ఒక మనిషికి విజయానికి తార్కాలము. ఆయన వాళ్ళు సాధించినటువంటి కీర్తికి ఒక ఉదాహరణ అని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను నమ్ముతాను. నిజంగా ఈరోజు సంతోషంగా ఉంది. మీరు రావడం అనేది, ఈ కార్యక్రమాన్ని నేను ఉదాహరించడం అనేది కూడా గిట్టని వాళ్ళకు, మా ప్రత్యర్థులకు కూడా ఒక సమాధానంగానే నేను తెలియజెప్తున్నా. ఇది మాకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ. ఎందుకు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రసాద్ టికెట్ ఇస్తారనే దానికి కూడా ఇది ఒక ఉదాహరణ అని చెప్పేసి వాళ్ళు ఇంటికి విభాగం ఎందుకు వస్తుందో కూడా ఇదే ఒక ఉదాహరణ వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఇది నేర్చుకోమంటున్న నాయకులు భవిష్యత్తులో కూడా పవన్ మళ్ళీ ఒక మంచి నాయకులుగా కూడా ఈ ప్రాంతంలో ఖచ్చితంగా నాయకత్వాన్ని అందిస్తాడు. మా దగ్గరగా పనిచేసినప్పుడు, మాతో కలిసి పనిచేసినప్పుడు, కానీ ఈ రోజు మేము ప్రయాణం చేసేటువంటి దారిలో మాతో పాటు ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తిగా ఇంకా ఏదైనా కూడా అపోహరంగా ఆలోచనలో తేడా ఉన్నా కూడా వాటన్నింటినీ కూడా వచ్చే రోజుల్లో ఇంకా మెరుగుపరుచుకుంటాడని చెప్పేసి కూడా బలంగా నమ్ముతున్నాను. ఆయన దగ్గర కూడా ఏదో 10 మంది కోసం ఉండాలనే ఆలోచన లేదు, పేరు సంపాదించుకోవాలనే ఆలోచన ఏదో ఒక తప్పునైతే ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకుంటాడని చెప్పేసి, మరింత స్థాయికి ఎదుగుతాడని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నమ్ముతాడా. ఈ రోజున ఇంకా మా ప్రత్యర్థులు చెప్తాడ, పక్కన ఒకరు ఆ పక్క ఒకరు ఉంటారు, ముసుగు తీసేసేవాడు ఉంటాడు. ముసుగు వీరికి చెప్తాడా, ముసుగు తీసేయాలని చెప్తాడా. మీరు 1,00,000 కుట్ల యత్నాలు చేస్తూ ఉంటారు. మీరు షార్ట్ కట్ మెథడ్స్, బ్యాక్ డోర్ ఎంట్రీస్. ఎందుకంటే ఆ ముసుగు వీరుడు, ఈ ముసుగు తీసేసిన వీరుడు కూడా కామన్ అజెండా కూడా కొన్ని ఉన్నాయి బాబు. గతంలో ముసుగు చీకటి కార్యక్రమాలు, ఆ చీకటి కార్యక్రమాలు కూడా కొన్ని ఉన్నాయి వాళ్ళకి పాపం. షేరింగ్ ఉంది వాళ్ళకి. ఆ షేరింగ్ వీరులు ఇద్దరికి చెప్తాడా, మీరు ఎన్ని కుటిల యత్నాలు చేసినా మీకున్నటువంటి ఐక్యూ లెవెల్ వెరీలో, మీకున్నటువంటి ఆలోచన శక్తి చాలా చిన్నది, రాజకీయంగా మీ స్థాయి మరింత చిన్నది. కాబట్టి మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. ఇంకా ఒక రకమైనటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో కొత్తగా వచ్చినటువంటి పవన్కో నాకో ఏదో గ్యాప్ పెట్టాలని చెప్పేసి. అంత చిన్న బుద్ధి నాది కాదు. ఆ అవకాశం వాళ్ళకి రాదు. ఈ వాళ్ళకి మా దగ్గరకు వచ్చిన ప్రతి నాయకుడు కూడా ఏ నమ్మకంతో వస్తాడు, ప్రతి వ్యక్తి ఏ నమ్మకంతో వస్తాడు. ఆ నమ్మకాన్ని రెట్టింపు చేసుకునేటువంటి విధంగానే నా పనితీరు ఉంటుంది, నా ఆలోచన ఉంటుంది, నా మనసు బాగుంటుందనే వాస్తవాన్ని మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే విధంగా హమాలి సోదరులకు కూడా ఈరోజు చెప్తున్నాను, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. మీకు దానికి అర్థం మార్పు తీసుకురావడం అనేది, తీసుకొచ్చేది అనేది కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని మా నాయకత్వం అని తీసుకొస్తామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా మాటిస్తూ, ఈ రోజున ఒక మంచి ఆలోచనతో, సహృదయంతో, ఒక మంచి సంకల్పంతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే ఆలోచనతో మీరు చేస్తున్నటువంటి ఈ చిన్న ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మనస్ఫూర్తిగా